వెళ్ళిపోతా అన్న వాళ్ళని వెళ్ళనివ్వు. ఉండిపోతా అన్న వాళ్ళని ఉండనివ్వు. ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. ఈ పువ్వు పుట్టి ఒక 3 రోజులు అయ్యి ఉంటదా? లేకపోతే 2 రోజులు అయ్యి ఉంటదా? ఈ పువ్వు ఎక్కడ పుట్టింది? ఎక్కడి నుంచి ప్రయాణం చేసి ఇప్పుడు నా దగ్గర ఉంది. మనిషి జీవితం కూడా అంతే. మనిషి జీవితంలో వచ్చే బంధాలు కూడా అంతే. ఎంతకాలం ఉంటాయో తెలీదు. ఎంతకాలం మనతో జర్నీ చేస్తారో తెలీదు. ఎప్పుడు వదిలేసిపోతారో తెలీదు. ఇప్పుడు ఈ పువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటుంది. లేకపోతే ఒక అందమైన అమ్మాయి వాలు జడలో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. బట్ దీనికి తెలియదు కదా నేను ఈ పువ్వుని ఇట్లా యూజ్ చేస్తానని. ఈ పువ్వుకి ఒక మైక్ తగిలిచ్చి షో కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను అన్న విషయం ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో, ఏదైతే జరగాలని కోరుకుంటావో, ఇది జరిగితే బాగుండు, నేను చాలా సంతోషంగా ఉంటాను అని ఒక 6 నెలలు, ఒక సంవత్సరం పాటు ఒక చిన్న ప్లానింగ్స్ వేసుకుంటావు చూడు. ఆ ప్లానింగ్ వర్కౌట్ చేయడం కోసం ఏవేవైతే జరగాలో అవన్నీ ముందుగానే రాసి పెట్టుకొని ఇలా జరిగితే బాగుంటుంది అని అనేసి ఒక పిచ్చి థాట్స్లోకి వెళ్ళిపోతావు చూడు. నీలో నువ్వే మురిసిపోయి నీలో నువ్వే పిచ్చి పిచ్చిగా నవ్వేసుకొని అది జరిగిపోతుంది. సూపర్, ఇంకేం, నేను మస్తు హ్యాపీగా ఉంటా, కావాల్సిన జ్ఞాపకాలు నాతోనే ఉండిపోతాయి కోరుకుంటాం. మనిషి మనం మనసు పిచ్చిది. ఎంత మనిషి జైల్లో ఉన్నా లేకపోతే ఒక పంజరంలో బంధించి ఉన్నా మనసుకి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. 2 రెక్కలు కాకపోతే 4 రెక్కలు కట్టుకొని ఎగిరేస్తుంది. ఆకాశంలో విమానం కంటే మించి ఆ పై పొజిషన్లో కూడా ఎగరగలదు. అలాగని మనిషి తప్పు కాదు, మనసు తప్పు కాదు. కానీ మనం ఏవైతే కోరికలు కోరుకుంటున్నామో, ఏవైతే జరగాలి అని ఆశపడుతున్నామో అవి జరగని మూమెంట్లో మనం బాధపడటం తప్పు. బాధపడిన ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి అనుకున్నది జరగలేదు అని బాధపడకు. నువ్వు అనుకున్నది జరగాలి అని నువ్వు అనుకున్నావు అంతే, దేవుడు అనుకోలేదు కదా. ఆ ప్రకృతికి మేబీ నువ్వు అనుకున్నది నచ్చకపోయి ఉండొచ్చు, లేదా నువ్వు ఉండాలి అనుకున్న మనిషికే నువ్వు నచ్చకపోయి ఉండొచ్చు. ఏమైనా సరే ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగిపోతాం, కాదనట్లేదు. బట్ అనుకున్నది జరగకపోతే ఆ పెయిన్ మాటల్లో చెప్పుకోలేం, కానీ ఏం చేయలేం. మనకి మనమే ధైర్యం ఇచ్చుకొని ముందుకు సాగిపోవాలి. ఈ పువ్వు చెప్పాను కదా, మహా అయితే నీళ్ళల్లో వేస్తే ఈరోజు బాగుంటుంది, రేపు బాగుంటుంది, ఎల్లుండికి దీని పని అయిపోతుంది, వెళ్ళిపోతుంది. తర్వాత దీని ప్లేస్ డస్ట్బిన్లో. అంతే కదా, మనిషి జీవితం కూడా అంతే. మనకి ప్రాణం ఉన్నంత వరకే. ఒక మనిషితో కలిసి జర్నీ చేయాలన్నా, నీ జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలన్నా, నువ్వు అనుకున్నవి సాధించాలన్నా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలన్నా, ఈ చిన్ని ప్రాణం ఊపిరితో ఉన్నంత వరకే. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవ్రీ సెకండ్ ఒక అద్భుతం, అమోఘం. ఈ క్షణం పోతే మళ్ళీ రాకపోవచ్చు కదా. ఒక్కసారి ఆలోచించు, నీ మనసుని కదిలించు, నీ మనసుని నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు నేను ఇంతకాలం ఒకరి కోసం తాపత్రయపడిన సమయం మొత్తాన్ని వృధా చేసుకున్నా? గొడవలు పడి ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకున్నా? ఎదుటివారిని అర్థం చేసుకోకుండా ఎందుకు ఇంతకాలం ఒక ట్రామా బాండ్ని క్రియేట్ చేసుకున్నా కదా. ఇప్పటి నుంచి ఆ పని చేయకు, హ్యాపీగా ఉండు. నీతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచు. నిన్ను ప్రేమించే వాళ్ళని తిరిగి ప్రేమించు. నిన్ను అభిమానించే వాళ్ళని తిరిగి అభిమానించు. నీ కోసం బ్రతికే వాళ్ళ కోసం నువ్వు బ్రతుకు. ఎవరో కోసం, నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వారి కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకేం తక్కువ? ఎందుకబ్బా బాధపడాలన్నంత అవసరం ఏముంది? నీకేం తక్కువ? మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి అందం ఉంది, ఒక్క స్మైల్ ఇస్తే ఎంతమంది పడిపోతారు నీకు. అలాంటి నువ్వా
జనాల కోసం ఆరాటపడుతున్నావు, బయట ప్రేమ కోసం అల్లల్లాడిపోతున్నావు. నో, వదిలే. నీతో ఉండే వాళ్ళని మాత్రమే నువ్వు ప్రేమించు. నిన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారి కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? జస్ట్ మూవ్ ఆన్. హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు, నచ్చింది తిను, నచ్చిన ప్లేస్కి వెళ్ళు, నచ్చిన వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయి. నిన్ను ఇష్టపడే వాళ్ళకు కొంచెం టైం ఇవ్వు. నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరో గ్రహించు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయి. ఇంత చిన్న జీవితం, హ్యాపీగా ఉండాలి కదా, హ్యాపీగా ఉంచాలి కదా. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అదర్స్. నిన్ను పట్టించుకొని వారి కోసం, నిన్ను వద్దు అనుకున్న వారి కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ కోసం ఆరాటపడుతూ నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని ఎదురు చూసే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నీకు తెలుసా, నాకు తెలుసా? మన ముందుకే వచ్చి నిలబడతారేమో, లేకపోతే మన వెనకాల ఉంటూ మన గురించి తెలుసుకుంటున్నారేమో, చెప్పలేం కదా. కాబట్టి నీకెవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి నువ్వు ప్రేమ ఇవ్వు. నిన్నెవరైతే ఆదరిస్తున్నారో, అభిమానిస్తున్నారో వాళ్ళతో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. నిన్ను వద్దని, నిన్ను వదిలేసేసి వెళ్ళిపోయిన వారి కోసం వెంపర్లాడకు, ఆరాట పడకు, ఇబ్బంది పడకు. నీకు విలువ ఇవ్వని వారి కోసం నీ కళ్ళెమట ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వకు. నువ్వు కావాలనుకుంటే నీతో ఉంటారు, నువ్వు వద్దు అనుకుంటే వెళ్ళిపోతారు. వెళ్ళే వాళ్ళని అస్సలు ఆపకు, హ్యాపీగా వెళ్ళమని చెప్పు. ఇప్పుడు ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమని అట్లనే ఉంచు. ఒక చిన్న నవ్వు నవ్వి, ఒక చిన్న హగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ టైంలో మాట్లాడాలి అనిపించినా కాల్ చేయండి. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నాతో పంచుకోండి, నాకు చెప్పండి. చెయ్యగలను అని నేను చెప్పలేను, కానీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నీ కష్టంలో నేను తోడుగా ఉంటాను అని ఒక్క మాట ఇవ్వండి చాలు. మీరు చేసినా చేయకపోయినా, చెందినా చెందకపోయినా, ఒక మనిషికి మనం ఇచ్చే ఆ మాట సాయం ఉంటుంది చూడండి, వాళ్ళ జీవితంలో మన లెవెల్ పెరిగిపోతుంది. ఒక చిన్న మాట సాయం మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఒక్కటి చేద్దాం, చేయగలుగుతాం, విల్ డూ. ఓకే, ఎస్. ఏం జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి, మనం భరిస్తూనే ఉండాలి. అలా దెబ్బలు తగలకపోతే జీవితం విలువ తెలియదేమో కదా. జీవితం విలువ తెలుసుకోవడానికైనా అప్పుడప్పుడు తగిలిన దెబ్బలకు మనమే మందేసుకోవాలి, తప్పదు. బీ హ్యాపీ, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అదర్స్. నువ్వు హ్యాపీగా ఉండు, నీతో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచు.